నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూడ్, నాతో ఉన్నది బోగస్ నోగ్. బోగస్. నమస్కారం. నమస్కారం. నీకు చెప్పండి, దండాలు. నేను వెనకాల వాళ్ళకి చెప్తున్నా. నేను కూడా అంతే. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ మ్. ఇంటా వంట లేదు, ఆహా. ఇన్ ఆహా. ఏంటి మూవీ పేరు ఏంది? ఇంటింటి రామాయణం. ఇంటింటి రామాయణం ఇన్ ఆహా. ఎస్. ఆహాలో ఫ్రీగా చూడొచ్చా? ఫ్రీగా చూడొచ్చు, సబ్స్క్రిప్షన్ ఉంటే. యా. సో మనము రివ్యూ చేసే ముందర ఒక ముఖ్య ప్రకటన. మన బ్యాక్గ్రౌండ్లో ఇవాళ కొన్ని ఇంటి సౌండ్స్ వస్తుంటాయి. యా, థీమ్ కి Theme సూట్ కి, అవుతుంది అవును. కాబట్టి. యా. అది ఎందుకో మేము బాగా క్రియేటివ్ అవుదాం అనుకొని మ్. అందరు ఇంట్లో ఉన్నప్పుడే రికార్డ్ చేస్తున్నాము. యా. పరిస్థితులు బాగాలేక యా, చెప్పాం వాళ్ళకి ఇట్లా అంట్లో తోమండి, అల్టితో కొంచెం ఆ న్యాచురల్ సౌండ్ రావాలి, అన్ని మిక్సర్ సౌండ్ రావాలి. Yeah. ఇప్పుడే కుక్కర్ ఉండండి, డాల్బీ అట్మాస్ లాగా ఉండాలని. అది. యా. సో అది అయిపోయిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారని మేము మనవి చేసుకుంటాం. ఇక పోతే అవార్డ్ విన్నింగ్ సోషల్స్, అవార్డ్ విన్నింగ్ సోషల్స్ దెబ్బకి అందరికి తెలిసిపోవాలి అవార్డ్ విన్నింగ్ ఏందో. అంతే. ఇన్స్టాగ్రామ్ లో మనం @_thaiGap, ట్విట్టర్ లో మనం @thaiGap, ఈమెయిల్లో mindthigap@gmail.com. ఫెంటాస్టిక్. ఎస్. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అంటే ఎట్లుంటాయి? ఇట్లా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి మాకు, కానీ మేము చూపించుకోవట్లేదు. మా హ్యూమిలిటీ అది. వారానికి పంపిస్తూనే ఉంటారు ఇట్లా. ఇట్లా వద్దన్నా కానీ ఇట్లా వస్తారు, సంతకం పెడతారు, వాళ్ళే మాది ఫోర్స్ చేసేసి వాళ్ళే ఇస్తూ ఉంటారు. యా. ఇంకా పోతే జనరల్గా అయితే మనం బాత్రూమ్ లాగుతాం, ఓపెన్ బాత్రూమ్ టీజీకి. కానీ ఎక్కువ మెసేజ్లు నానందుకు కారణం మనం ఇవాళ ఆగట్లేదు బాత్రూంలో. మీరు కనుక అండ్ ఇంకోటి మనం సపరేట్ సెగ్మెంట్ కూడా చేసాం. యా, సెపరేట్ స్పెషల్ ఎపిసోడ్. సో మేము ఎవ్రీ వారం చేయాలంటే మీరు రాసి చెప్పండి మాకు మీరు ఏమనుకున్నారో పాడ్కాస్ట్ గురించి. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ పైన మీకు ఇంకో అడ్వాంటేజ్, అవార్డ్ విన్నింగ్ సోషల్స్ పైన మీరు రాస్తే కనుక అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ లిసనర్ అయిపోతారు మీరు. ఎస్. ఇక పోతే బోగస్ ముద్దే పే ఆయంగే ఇంటి రామాయణం అంటే ఎవ్రీ హౌస్ హ్యాస్ ఇట్స్ డిఫరెంట్ రామాయణం. యా. అంటే ఘర్కి కహాని. సారాంశం ఏంటో తొందరగా అయిపోయాను. సారాంశం ఏంటంటే బ్రోడ్, కసౌటి జిందగీ అది కరెక్ట్. క్యూంకి సాస్ భీ కభీ బహుత్ యా యా టూ కరెక్ట్. యా. సో సారాంశం చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీలో ఉన్న డిస్ఫంక్షన్ గురించి ఇది. అంటే ఎట్లా అంటే ఫ్యామిలీస్లో అందరూ నవ్వుకుంటూ బాగా చేతిలో చేయి పని అంతా కలుపుకుంటూ పని చేస్తుంటారు. కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు నవ్వుకున్నా పెద్దగా కొన్ని గమనించిన ఒకరి గురించి పక్కనోడికి పోయి ఇట్లా గొనుక్కుంటారు, లేకపోతే తిట్టుకుంటారు ఇట్లా కోనాలో పోయి. కానీ మొహం మీద చెప్పరు అనమాట. అన్ని ఇట్లా సంకలో దాచుకుంటుంటారు. ఎట్లా అంటే అవి బ్రహ్మాస్త్రాలు లాగా. సో అవన్నీ పెట్టుకొని ఉంటారు అట్లా. ఎప్పుడైతే యుద్ధం అనేది బయటకు వస్తుందో అప్పుడు ఒక్కొక్కరి మీద ఎంత ఖున్నస్ ఉంది అంటే అట్లా ఒక్కొక్క బ్రహ్మాస్త్రం తీసి అట్లా వదులుతారు అనమాట. చిప్స్ ఆర్ డౌన్. యా. అండ్ మళ్ళీ ఒకవేళ వాళ్ళు మేకప్ అయితే, ఒకవేళ ఇది బియాండ్ మేకౌట్ కాదు, మేకౌట్ అంటే వేరే వస్తుంది. ఫ్యామిలీ వాల్యూస్ దెబ్బతింటారు. అప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అవుతుంది. అది కసౌటీ జిందగీకే కాదు. సో ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాదు, ఇది ఐ విష్ కానీ. యా. సో ఒకవేళ ఇది బియాండ్ రిపేర్ డ్యామేజ్ అవ్వకపోతే మళ్ళీ వీళ్ళు కోలుకున్నప్పుడు మళ్ళీ ఇంకా అవన్నీ మర్చిపోయి ఇంకా మనం ఎంతైనా రక్త సంబంధం కదా ఇది అని ఇట్లా కలిసిపోతారు అంతే. సో ఆ బేసిక్ ఫ్యామిలీస్ లో ఉన్న ట్రాక్ గురించే ఇంటింటి రామాయణం. వా అన్లైక్ కసౌటీ ఏమన్నాను, జిందగీ కసౌటీ జిందగీకి క్యూస్ కి సాస్ కభీ బహుతి. ఎస్. ఎంత లాంగ్ ఉండేనో అంత షార్ట్ గా నువ్వు సారాంశం చెప్పినావు బోగస్. ఎగ్జాక్ట్లీ. చాలా ఇంప్రూవ్ అవుతున్నా. నీకు డెఫినెట్ గా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇదే నా ఆశీర్వాదం. సో ఇంటి రామాయణం ఆహాలో మేము చూసినాము. ఆహాలో చూసినామా మనం? నువ్వు ఇక్కడ నేను చూసినావా? ఆహాలో మేము చూసినాము. అండ్ నువ్వు చెప్పు బోగస్, ఏంది నీ ఫీలింగ్స్ ఏమున్నాయి, నీలో నీ ఫీలింగ్స్ ఏం కలిగినాయి నీకు, ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఇప్పుడు సారాంశం అయిపోయింది కాబట్టి సారాంశం అయిపోయింది. స్పాయిలర్స్ తో పాటు అన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్పాయిలర్స్ పక్కన ఎట్లా మనం ఎప్పుడు స్పాయిలర్స్ ఇస్తాం. యా. అంటే ఇందులో పెద్దగా స్పాయిలర్ ఇవ్వడానికి ఏం లేదు, స్కోప్ లేదు. ఏం చెప్తావు స్పాయిలర్ అంటే? హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు అంటావా? ఎస్. వీళ్ళు విలన్ ఎవడు, వాడి సొంత అన్నదమ్ముళ్ళు అంటావా?
అట్లీస్ట్ కస్టడీ లాగా ఈ సినిమాకి సస్పెన్స్ అని పెట్టలేదు, సస్పెన్స్ బతికిపోయాము. బై గాడ్స్ గ్రేస్. ఆహాలో ఎవరైతే జానర్, ఎవరైతే కింద తాత్పర్యం ఇట్లా రాస్తారో కొంచెం ప్రైమ్ కంటే బెటర్. అంటే బేసికలీ లిటరేట్స్ ని వాళ్ళు హైర్ చేసుకున్నారు, చదువుకున్న వాళ్ళు, చదువు సందేహం ఉన్న వాళ్ళు ఆహాకి రాస్తారు. ఇంకోటి తెలుగు తెలిసిన వాళ్ళు, తెలుగు లాంగ్వేజ్ అర్థమైన వాళ్ళు. యా యా. మరి ఇట్లా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో క్రొయేషియాలో, ఉజ్బెకిస్తాన్ లో కూర్చోబెట్టి రాయని దీనికి సారాంశం అంటే అట్లానే ఉంటది అది. సో ఓకే, ఏమని పెట్టిన ఫ్యామిలీ డ్రామా అని పెట్టినా, అంతే హ్యూమరస్ ఫ్యామిలీ డ్రామా అని అట్లా పెట్టారు. వెరీ గుడ్. నాకు అది చాలా అప్రిషియబుల్ అనిపిస్తుంది. హ్యూమరస్ ఫ్యామిలీ డ్రామా, ఇట్స్ అబ్సల్యూట్ కామెడీ కాదు, అటు మరీ ఫ్యామిలీ డ్రామా కాదు, సీరియస్ ఫ్యామిలీ, హ్యూమరస్ ఉంటది నిజంగానే. 100కి 100 మార్కులు ఆహాకి. నువ్వు ఇంకా చెప్తావా బాబు నీ ఫీలింగ్స్ ఏందో? నువ్వు వాగుతూ పోతున్నావు, నువ్వు ఎప్పుడు ఆపుతావో నేను చూస్తున్నా. సరే, నేను 1 2 3 స్టార్ట్. యా, ఈ ఓవరాల్ గా నాకు బాగానే అనిపించింది. మనం ఇప్పటిదాకా చూసిన సినిమాలు అన్నిట్లో ఈ సినిమాకి ఎందుకో నాకు పెద్దగా ఏం చెప్పడానికి లేదు. ఓకే ఓకే. ఎందుకంటే ఇది డీసెంట్ మూవీ, అండ్ మరీ డీసెంట్ మూవీ, ఇంత పద్ధతిగా తీయద్దు ఎవరు. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు ఈ సినిమా హాయిగా, అండ్ అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేముంది పెద్దగా స్టేక్స్, పెద్దగా ఇది అట్లాంటివి ఏం లేవు, స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఒక చిన్న స్టోరీ గురించి, కాకపోతే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ నెగటివ్స్ తక్కువ ఉన్నాయి. అది చాలా మనకి ప్రాబ్లమాటిక్. అది ప్రొఫెషనల్ రివ్యూవర్స్ చెప్తాము, అందరు అడుగుతారు అసలు మీరు రివ్యూవర్స్ గా ఏం చూస్తారు అది ఇది అంటే నెగటివ్స్ చూస్తాం. ఇంత పాజిటివ్స్ ఉంటే ఏం చెప్తామని ఆలోచిస్తాం, చాలా కష్టం. సో అవును, కరెక్టే, నేను నీతో मैं तुम्हारा बात से सहमत हूँ. థ్యాంక్ యూ. సో నెగటివ్స్ స్టార్ట్ చేద్దామా, తక్కువ ఉన్నాయి కాబట్టి. ఏమో చెయ్యి, అది నీకు నెగటివ్స్ ఎట్లా చదువుకున్నావు కానీ చెయ్యి. నెగటివ్స్ నాకు అది కూడా డిస్కౌంట్ ఓ దీనివల్ల సినిమా నాశనం అయిపోయింది అట్లేం లేకుండా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో కామెడీ కోసము కొన్ని లూప్స్ వాడారు. ఎట్లా అంటే ముందు అందరూ పోలీస్ స్టేషన్ రేపు పోదాం పదా అని ఇట్లా అందరు హాజరవుతారు, కానీ నెక్స్ట్ 1 by 1 డ్రాప్ అవుతారు చూడు, ఇట్లా గోవాకి ప్లాన్ చేసినట్టు. సో అది స్టార్టింగ్ లో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర బాగానే చేశారు, కానీ తర్వాత ఎప్పుడైతే ఈ కంప్లైంట్ నుంచి నా పేరు తీ అని చెప్పడానికి వస్తుందో ఆ టైంలో ఒక్కొక్కరు వచ్చి ఈ పెద్దాయన దగ్గర, అంటే నరేష్ చేసిన క్యారెక్టర్ దగ్గర వచ్చి నేను కూడా డ్రాప్ అవుతా, నా పేరు తీసే, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నా పేరు అందులో రాకూడదు, పరువు పోతుంది, ఇజ్జత్ పోతుంది అని చెప్పి అది రెపిటేటివ్ అయింది. అంటే మళ్ళీ మనకు తెలుసు ఇంకా ఒకడు వచ్చాడు అంటే నెక్స్ట్ వీళ్ళు వస్తారు, తర్వాత పని మనిషి వస్తుంది, తర్వాత వీళ్ళందరూ వస్తారు. సో మొదటగా కస్టడీ క్యాస్ట్ వస్తే స్టన్ అవుతాం కదా. అదే సో ఫస్ట్ టైం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అన్న దగ్గర ఎట్లయితే వాళ్ళు అది ఎడిట్ లో హ్యాండిల్ చేశారో, అలానే ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఒక్కొక్కరి దగ్గర ఆ ఎడిటింగ్ లో కొంచెం ఫాస్ట్ గా అయిపోయాడు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఓకే ఇది ఆల్రెడీ చేశారు, ఇట్లా మళ్ళీ అదే చేస్తున్నారు, అందరు క్యారెక్టర్స్ ఇప్పుడు లైన్ లో వచ్చి హాత్ ఇస్తారు, కానీ అది మరీ కొంచెం రెపిటేటివ్ గా అయింది. అక్కడ ఈ లూప్స్ ఎక్కడైతే వాడుతున్నారో అక్కడ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది బేసిక్ గా. ఇంకోటి ఏంటంటే ఆ బిత్రి సత్య వస్తాడు కదా ఇంటికి, అప్పుడు ఒక్కొక్కరి పేరు తీసుకోవడము, మళ్ళీ 3 సార్లు చదవడము, అది మళ్ళీ రిపీట్ అయింది. అది అక్కడ కూడా డ్రాగ్ అయింది. అవును, యాక్చువల్లీ చాలా సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ ఎక్కువ చేసిండు, దాన్ని కొంచెం సీరియస్ ట్విస్ట్ ఇద్దామని వాళ్ళు ట్రై చేసి, ఎస్పెషల్లీ క్లైమాక్స్. నాకు అది క్లైమాక్స్ ముందర 15 minutes అట్లా నచ్చలేదు. ఆ గొడవ పడతారు కదా, అవును, అది పంచాయతీ చేసింది అంతా, దే కుడ్ హావ్ స్టిల్ మేడ్ ఇట్ ఫనీ అనిపించింది నాకు. రైట్, ఎందుకంటే అది కొంచెం ఆఫ్ ట్రాక్ వెళ్ళాను, అక్కడ పెద్ద హ్యూమరస్ లేకుండే, అది కూడా ఫనీ చేసి ఉంటే బాగుండేది. లైక్ బల్గంలో వాడు బల్గంలో కూడా లాస్ట్ వీక్ సీరియస్ అవుతుంది, కానీ ఐ థింక్ ఈ పర్టికులర్ ఇదేం తెలంగాణ ఫోక్ జానర్ అంటావో ఏమంటావో, దీని అన్ని తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు వీళ్ళు, తెలంగాణ రూరల్ ఇది. సో ఎట్లనో అట్లా లాస్ట్ కు చాలా సీరియస్ కాన్వర్జేషన్ తోటి ఎండ్ చేసి మళ్ళీ దీన్ని హ్యాపీ గో లక్కీ అని చేద్దాము అంటే అంత హ్యాపీ ఎండింగ్ అయింది. రైట్, కానీ ఐ వాంట్ టు సీ సంబడి హూ మేక్స్ ఇట్ అవుట్ అండ్ అవుట్ ఫనీ. అంటే ఈ సీరియస్నెస్ వద్దు, అక్కర్లేదు. ఇమాజిన్ చేయి ఇది కూడా ఇట్లా కామెడీగానే అయింది అనుకో, దెన్ అది ఇంకా ఇంపాక్ట్ అనిపిస్తుంది. నాకు కొంచెం సీరియస్నెస్ ఉన్నా పర్వాలేదు, ఆ పంచాయతీ సీన్ కూడా పర్వాలేదు. కాకపోతే అక్కడ ఇంకో వీక్నెస్ ఏమనిపిస్తుంది అంటే నాకు
ఊరు వాళ్ళందరూ దగ్గర వెళ్ళి నీ ఫ్యామిలీ విషయం నువ్వు చెప్పుకున్నావు బయట, ఒకరొకరు తిట్టుకున్నారు, గొడవడుకున్నారు. సో మళ్ళీ కలుసుకున్నప్పుడు మళ్ళీ ఆ పంచాయతీ దగ్గర ఓకే మాదంతా అయిపోయింది, వీళ్ళు దొంగ కాదు ఇట్లా తెలిసింది అని ఒక క్లోజ్ లూపింగ్ ఉంటే అది కొంచెం సెన్సిబుల్ అనిపించేది. ఎందుకంటే ఇప్పుడు అందరి కళ్ళ ముందు ఈ గొడవలు ఇవే ఉన్నాయి, కానీ ఈ మళ్ళీ కలిసిపోయినట్టు అది ఇప్పుడు ఒక్కొక్కరి మీద ఇజ్జత్ పోకుండా ఇప్పుడు అంతా బాగానే ఉంది, మేము ఎవరం అట్లా చేసుకోవట్లేదు అని ఏదో ఒక అట్లా ఆ లూప్ క్లోజ్ చేస్తుంటే ఇంకా నాకు కొంచెం బాగుండేది. కానీ సీరియస్నెస్ నాకు అంత ప్రాబ్లం. కరెక్టే. ఇంకోటి ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు గులాబ్ జామున్ తినాలని చాలా అనిపించింది. యా, ఆ గులాబ్ జామున్ తింటుంటే మూవీ చూస్తే కూడా చాలా బాగుండేది. కానీ నాకు లైఫ్లో ఎప్పుడు కాలేదు అట్లా. గులాబ్ జామున్ తింటే నాకు స్టమక్ అప్సెట్ అవడం అయితే స్టమక్ అప్సెట్ కాదు, మొదటిసారి అంటున్నా. గులాబ్ జామున్ తింటే వాడికి అదే అంటే సబ్ టైటిల్స్ లో స్టమక్ డీసెంట్ గా స్టమక్ వాడికి ఆగుతుందంట, ఆగుతుందంట కాన్స్టిపేషన్. సో ఎనీవేస్ అది ఒకటి. ఇంకా నా నెగిటివ్స్ అయితే అది ఒక్కటే. ఏమంటారు, లాస్ట్కి ఆ సీరియస్ ట్విస్ట్ ఇవ్వాల్సింది లేకుండా కొంచెం ఆఫ్ పుట్టింగ్ ఉండింది నాకు. ఎస్పెషలీ ఎందుకంటే ఆల్రెడీ స్లోగా తీసుకెళ్తున్నాడు, అంటే ఆ టెంపో ఒకటి దేవర్ టేకింగ్ ఇట్ ఒక మైల్డ్ టెంపో ఉంది, అండ్ అందులోనే దేవర్ ఏబుల్ టు డూ కామెడీ వెరీ వెల్. ఆ కామెడీ చేస్తున్నారు కదా, మళ్ళీ సడన్గా వాళ్ళు అట్లా ఆ టెంపోని రేజ్ చేసి దాన్ని ఇది చేసి సీరియస్ ట్విస్ట్ ఇచ్చి అక్కడ కొంచెం వాళ్ళ ఫోకస్ అక్కడ పోతుంది, వాళ్ళ అటెన్షన్ అక్కడ పోతుంది. అదొక్కటే ఉండే. నేను చెప్పిన నెగటివ్ లో అయితే అవన్నీ పేసింగ్ మీదకే వస్తాయి. నేను చెప్పింది అంతా పేసింగ్ మీదనే వస్తుంది. అండ్ నువ్వు చెప్పిన పాయింట్ కూడా నాకు అనిపించింది సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు, అరే ఫస్ట్ హాఫ్ బాగుండే, సెకండ్ హాఫ్ ఎందుకు ఇట్లా లాగుతుంది, ఎందుకు ఇట్లా సీరియస్ చేస్తున్నారు, నాకు ఇది నచ్చట్లే ఈ సినిమా, ఇక్కడ పోయింది అనుకున్నా. కానీ జస్ట్ ఎప్పుడైతే వీళ్ళు ఏడ్చుకుంటూ ఒక్కొక్కరు అందరు కలిసిపోతారు కదా ఏడ్చుకుంటూ సెంటిమెంట్ లో, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే పెడతాడు, కామెడీ టైప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాడు. అక్కడ నాకు మళ్ళీ క్లైమాక్స్ ఇంకా బట్ నాకు అక్కడ నచ్చింది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా ఇట్లా కాకుండా కామెడీ పెట్టాడు. దాంతో అర్థమేమైందంటే ఈ సినిమా తీసిన వాళ్ళ దృష్టి నుంచి కూడా ఈ ఫ్యామిలీ మొత్తం సైకోగాళ్లే, అంతే. వీళ్ళ బతికింతే. ఎట్లయితే ఊర్లో వాళ్ళు అంటారు కదా, ఈ బామ్మర్ది తాగుతాడు చూడు, వాళ్ళతో పత్తాలు ఆడుతుంటాడు, అలా అంటారు. వీడంతా వెళ్ళిపోయిన తర్వాత వీడు ఊరుకో, వీడు ఎట్లనే అంటాడు, బావని ఫుల్ తిట్టుకుంటాడు, ఏమని అంటే మళ్ళీ బావ సంఖ్యలో పరిగెత్తిపోతాడు, ఇంకేముంది కొన్ని రోజుల్లో అదే అవుతుంది చూడు అంటే లిటరల్ గా అదే అవుతుంది. అందరు మళ్ళీ లేదు బావా ఇది కలుసుకుంటారు. సో ఒక విధంగా ఈ ఫ్యామిలీదే ఇది ఒక సైకాటిక్ డ్రామా అన్నట్టు, వీళ్ళు అందరూ సైకోగాళ్లే అన్నట్టు ఫిల్మ్ మేకర్స్ నుంచి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఇది వచ్చింది, ఆ యాంగిల్. అక్కడ నాకు నచ్చింది. ఓకే ఫైన్, మీరందరూ మంచి ట్రాక్ లోనే ఉన్నారు, దీన్ని మరీ సీరియస్ గా తీసుకోలేదు అట్లా అని. ఇంకోటి ఏంటి తెలుసా, ఎక్కడో విన్నాను నేను ఇది, నీకు ఏదైనా మూవీ బాగుండాలంటే యాజ్ అ డైరెక్టర్ వాడేమంటే నీ స్టార్టింగ్ బాగాలేకపోయినా పర్వాలే, నీ మిడిల్ బాడీ అంతా బాగాలేకపోయినా పర్వాలే, బట్ నీ ఎండింగ్ కనుక బాగుందంటే పీపుల్ విల్ రిమెంబర్ ద మూవీ. అది ఎవరినైనా మర్చిపోయినా, ఎవరో హాలీవుడ్ వాడే ఆబ్వియస్లీ, లేకపోతే ఏదో సినిమాలో లైన్ ఇది మర్చిపోయినా నేను. బేసికలీ ఫండ్ అయిందంటే మూవీ కంటే హిట్ కావాలంటే నీ ఎండింగ్ మస్తు ఉండాలి అన్నాడు. ఎండింగ్ అయితే మస్తు ఉండాలి, కాకపోతే నా దృష్టిలో స్టార్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నీ దృష్టి ఎవరు కావాలా, నువ్వు చెప్పింది స్టాన్లీ కుబ్రిక్. ఇక్కడ మాట్లాడేది నేను, మైక్ నా చేతిలో ఉంది, సో నేనే ప్రొఫెషనల్ రివ్యూర్. వాడెవడు హాలీవుడ్ వాడు, పేరుడు గుర్తురావట్లేదు అంటే ఎంత బక్వాసోడు బతరోడో చూడు, ఏదో బోగస్. ఎంత మైకుల్ నువ్వు ఎంత మైకులు కొడినంత మాత్రం అంతే, మరి నీ అంత నాలెడ్జబుల్ అవ్వవు. నువ్వు నా అంత నాలెడ్జబుల్ ఆ బోగస్. ఎవరైనా ఎవరికి చెప్పు, నాకు చెప్తే చెప్పినావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా అంటున్నావు, నువ్వు ఫ్రాక్షన్ లోకి వస్తావు, నువ్వు ఏదో జస్ట్ ఇందులో మనకి బిట్స్ లేవని చెప్పి దూరుస్తున్నావు చూడు నువ్వు. ఇది అన్యాయం. నేను ఎప్పుడు ఏదో ఫస్ట్ మైక్ పట్టుకుంటే నా అంత నిజం ఎవరు మాట్లాడాడు అర్థమవుతుందా బోగస్. నేను ఏదో యావరేజ్గా ఇంటెలిజెంట్ ఉంటా కానీ నా అంత నిజం ఎవరు మాట్లాడారు, ఇంక్లూడింగ్ నువ్వు మీడియా ఛానల్ తీసుకో, ఎవరైనా తీసుకో. ప్రొఫెషనల్ రివ్యూవర్స్ లో నేను ఒక చిహ్నం, నాకు వర్డ్ వేసుకున్నాము. సరే నేనేం చెప్తున్నా అంటే, లాస్ట్కి వాడిని మళ్ళీ తీసుకొస్తాడా, వీళ్ళు ముగ్గురు బయటకు పోయి సిగరెట్ తాగుతూ ఉంటే వాడిని పుల్లలు పెట్టేటోడు. నాకు అది చాలా డ్రాగ్ అనిపించింది. అది ఎంతసేపటికి తీరా ఆ సీన్. వీడు విని పక్కన రాహుల్ రామకృష్ణ లాస్ట్కి విని చెప్పు నువ్వు ఇక్కడికి వెళ్ళిపో అంటే, అప్పుడు మీరు లోపల పోయి అందరిని తిడతాడు కదా. నాకు అది అరే
ఐ న్యూ వాడు అది అంటాడని తెలుసు నాకు, అవును కానీ వాడు ఎంతసేపటికి అనట్లేదు. నాకేమో ఒళ్ళు మండుతుంది, అరే తొందరగా అన్నా బాబు వెళ్ళిపోయి పడుకుందాం, మనం కూడా పడుకుందాం అని. రైట్ రైట్ అది ప్రాబ్లీ నా మోస్ట్ మేజర్ ఫీడ్బ్యాక్, అంటే నా మోస్ట్ మేజర్ నెగిటివ్ పాయింట్. ఓకే దట్ ఎండింగ్లో డ్రాగ్ చేయాల్సింది లేకుండే. ఆ లాస్ట్ దాని వాళ్ళు ఏదైనా మొంటా చేసేసుకుంటే అయిపోతుండే, పోస్ట్ గొడవ వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, ఎట్లా సంతోషంగా ఉన్నారు అని చెప్తే ఓకే. కానీ బట్ దట్ వాజ్ ఇది నువ్వు అన్నావు చూడు, ఆ రిపిటేటివ్ సీక్వెన్స్ యాక్చువల్లీ అది చాలా వాంటెడ్గా చేశారు అది. అవును ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ అదొక అండర్లయింగ్ థీమ్ ఉండే మూవీలో. నువ్వు ఉట్టి ఈ రెండు అంటున్నావు కదా, ఆ చేస్ది కూడా అట్లానే ఉండే. వీడు వాడిని చేసేస్తాడు, వీడిని చేసేస్తాడు, వీళ్ళిద్దరు ఫాలో చేసుకుంటుంటారు. అండ్ ఆ స్విచ్చింగ్ బిట్వీన్ నరేష్ డిస్కషన్ ఏం జరుగుతుంది అమసాయన్ తోటి, అండ్ వీళ్ళ మధ్యలో డిస్కషన్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ రాహుల్ రామకృష్ణ ఇంకా సంధ్య మధ్యలో ఏం డిస్కషన్ జరుగుతుంది. సో హీ వాజ్ ట్రైంగ్ టు సే వీళ్ళు 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వచ్చి ఇట్లా క్లాష్ అవుతున్నాయి, అందుకనే ఈ లొల్లంతా. అండ్ ఎట్ నో పాయింట్ అదో మెచ్చుకోవాలి, ఎట్ నో పాయింట్ అది బ్రేక్ చేయలేవాడు. ఎవరో డైరెక్టర్ తెలియదు, మనకు అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జాక్ట్లీ. సో మరి ఇత మంచి మూవీ తీసి కష్టంలో పెట్టిన మనని విను, సీరియస్గా ఉండు బోగస్. హ్యూమరస్ అంటే మాత్రం ఇంత నవ్వుతావా? అంతే, హ్యూమరస్ అంటే మన ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లాగా ఉండాలి హ్యూమర్గా. అది సో ఇంగ్లీష్ పాడ్కాస్ట్ అనగానే నాకు గుర్తుకొచ్చింది బ్రో. అసలు నెగటివ్స్ నా అయితే అయిపోయాయి ప్రస్తుతానికి. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ అంటే ఏం గుర్తుకొచ్చింది, ఈ మొత్తం సినిమా మొత్తం ఇట్లా 2 steps బ్యాక్ తీసుకొని చూస్తే డిస్క్రిప్షన్ ఇట్స్ నాట్ ఈజీ, ఆ ఎపిసోడే గుర్తుకొచ్చింది. ఈ ఫ్యామిలీలో అందరు అట్లానే, పైన మాత్రం ఒక ఇమేజ్ ఉంటది, కానీ ప్రతి ఒక్కడికి వేరే, అంటే పక్కకు తీసుకెళ్తే ఇంకో ఇమేజ్ ఉంటది. పాపం ఆఖరికి రాహుల్ రామకృష్ణ తిట్టుకున్న బామ్మ కూడా లాస్ట్ లోకి పల్టీ తిరుగుతారు, వాడి కోసం అదే వాడు ఉన్నపోతే ఎట్లా పోయి పిలుచుకోరారా పట్టుకోరారా, అదే లైక్ హౌస్ సిల్లీ. ఈవెన్ నరేష్ కొడుకు చిన్న కూడా, వాడికి కూడా వేరే సీన్ ఉంటది, ఆ క్యారెక్టర్ మీద ఫోకస్ చేయరు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి చెప్తే గానీ బయటపడదు ఆ విషయం. నాకు అది టచ్ ఆఫ్ బ్యూటీ అనిపించింది. వాడిని లాస్ట్ ఇంక్లూడ్ చేసింది చూడు, పోలీస్ ఇన్స్పెక్టర్ నువ్వు ఏదో చూసినావు. అప్పటివరకు నాకు అర్థం కావట్లేదు, వీడేదో ఇట్లా ఫ్లోటింగ్ క్యారెక్టర్ ఉంటారు అనుకున్నా, వీడి ఇంత పెద్ద సీన్ ఉంటుంది అని నాకు తెలియదు. సో అది పాజిటివ్స్ మాట్లాడుకుంటే అందరికి సమాంతరంగా క్యారెక్టర్ ఉన్నది, స్క్రీన్ టైం ఉన్నది. సో ఈ మూవీ ఒక మంచి ఎగ్జాంపుల్, సేయింగ్ దట్ హీరో లేకుండా మూవీ తీయచ్చు అని, ఓ మంచి మూవీ తీయచ్చు అని. ఇంకోటి ఏంటంటే మనం ముందు రివ్యూలో చెప్పుకుంది కూడా, ఆ వరల్డ్ లోనే మొత్తం అందరూ ఊర్లో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా రిపీట్ అవుతారు, నీకు వాళ్ళు కూడా పరిచయం అవుతారు. ఓకే వీడు బామ్మర్ది దోస్తులు, సో వాళ్ళది ఒక గ్యాంగ్. సో అందరిది సినిమా సగం దాకానే నీకు కన్ఫ్యూజన్ పోతుంది ఎవడు వీడు అనేది, క్లియర్ గా అర్థం అయిపోతుంది. అండ్ మొత్తం ఆ వరల్డ్ లోనే మేనేజ్ చేశారు స్టోరీ అంతా, చాలా సింపుల్ స్టోరీ, పెద్ద అవయవాలు ఇట్లాంటి. అండ్ వన్స్ పోలీస్ వాళ్ళు వాళ్ళ పని కరెక్ట్ గా చేసిండ్రు ఒక మూవీలో. పోలీసు వాళ్ళ పని కరెక్ట్ గా చూపించారు. కరెక్ట్ వాడు వెళ్ళి ఈ రూమ్ లో స్టవ్ ఉంది, సిలిండర్ ఉంది అంటే కిచెన్, వాడు అది కూడా మస్తు చేసిండు. ఇదేంది అంటే అది పూజగా సార్ అమ్మో చెప్పు చూసుకున్నా కదా. సో కాస్టింగ్ బాగా చేశారు, ఎక్సెప్ట్ కొంచెం, అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ అనుకో, అగైన్ కస్టడీ లాగే ఫర్ సంధ్య. అవునా? నాకు అనిపించలేదు ఏమో, సంధ్య షీ వాజ్ ఆఫ్. నాకు అట్లా అనిపించలేదు నిజంగా. నాకు టోటలీ ఆపోజిట్ ఉండే, బాగా చేసింది. నాకు ఎవరు కరెక్ట్ అనిపించింది సంధ్య బదులు. ఒకవేళ అర్థం చేసుకుంటే అశోక వనమంలో ఏందది అర్జున కళ్యాణం, అందులో హీరోయిన్ ఉండే చూడు. అవును, షీ వుడ్ హావ్ డన్ బెటర్. అచ్చా, ఈమెకి అంతా ఏం లేవు, ఇట్లా చూస్తా నవ్వుతుంది. అండ్ ఎస్పెషలీ వాజ్ ఒక్క సీన్ లో ఏడవాలి ఆమె ప్రాపర్ గా, అండ్ షీ కుడెంట్ డూ ఇట్. ఏమో నాకైతే అట్లేం అనిపించలేదు. మళ్ళీ చూడు, నాకు ఎందుకంటే మధ్యలో కెమిస్ట్రీ కూడా బానే ఉన్నట్టు అనిపించింది. రాహుల్ రామకృష్ణ ఇంకా అది రాహుల్ రామకృష్ణని శబాష్ చెప్పాను. నో, కెమిస్ట్రీ ఇద్దరితోనే అవుతానే అవుతుంది, లేకపోతే అవ్వదు. అదే ఇప్పుడు నేను ఒక సినిమా సెలీనా జేట్లీని చూసాను, సినిమా ఒక మంచి హీరోతో. అప్పుడు నాకు అర్థమైంది, ఓ కెమిస్ట్రీ అంటే దో హాత్ సే బజ్నే వాలా తాలి అని. ఏదో బోగస్. అందుకనే నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు అంతా బి గ్రేడ్ మూవీలు చూస్తావు, పుట్టి పెరిగింది దానిపైన. ఇప్పుడు కెమిస్ట్రీ ఎట్లా తెలుసా, ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం,
ఐ క్యారీ ద హోల్ బర్డన్ అని నువ్వు అనుకుంటావు. ప్రొఫెషనల్ రివ్యూవర్ గా నేను చెప్తున్నా ఒక విషయం. నువ్వు ఆడియన్స్ అడుగు, నువ్వు ఫ్యాన్స్ అడుకో బోగస్. నువ్వు మొత్తానికి మోసేది నీ భ్రమ మాత్రమే. ఫ్యాన్స్ అడిగేదేంది? నీ పేరు మర్చిపోతున్నారు ఆడ. నేను నా పేరు కాదు, నీ పేరు మర్చిపోతున్నావు. హరీష్ తప్పితే, అరే హరీష్ నువ్వు బంద్ చేయరా ఇంటికి సపోర్ట్ చేయడం. హరీష్ తప్పితే అందరికి నువ్వు పెద్ద అంటున్నావు కదా, బోగస్ ని బ్రూట్ అంటుండ్రు. నువ్వు అన్న గలీజ్ జోకులని నేను వేసిన అంటున్నావు. హౌ నాకు ఎట్లా ఇన్సల్టింగ్ ఉంది సార్ ఇది. నేను ఎంత హై క్వాలిటీ నేను టాప్ షెల్ఫ్ నేను. అబ్బా ఏమనుకున్నావు నువ్వు? అదే టాప్ షెల్ఫ్ అంటే బూజ్ పట్టుకొని ఎవడు అమ్మంది ఎవడు కొనంది అట్లాంటిది అన్నమాట టాప్ షెల్ఫ్ లో పెట్టేది. టాప్ షెల్ఫ్ అంటే ఎవ్వరు అందుకోలేంది. టాప్ షెల్ఫ్ అంటే అట్కా మీద అట్కా షెల్ఫ్ అంటే పాత గిన్నెలు ఇట్లాంటివన్నీ పెడతారు చూడు. నువ్వు మళ్ళీ అందులో నేను దూరుస్తాను. మళ్ళీ అదే పాతకాలపు ఇదే జోకులు వేస్తున్నావు నువ్వు. టాప్ షెల్ఫ్ అంటే అటక మీద కాదు నాన్న, అటకకి జస్ట్ వార్డ్రోబ్ లో పైన షెల్ఫ్ లో ఏం పెట్టుకుంటావు, అది ఇది రాదా బెస్ట్ ఫేవరెట్ అని, దాని ఇస్ కాల్డ్ టాప్ షెల్ఫ్. ఓకే, నీకు ఇక ఇంగ్లీష్ నేను తర్వాత మన రికార్డింగ్ తెలుగులో చెప్తా కదా. నువ్వు మోసే భారం అంతా నీ భ్రమ మాత్రమే. మోస్తున్నావు కదా, అదే మోస్తున్నా కదా. ఎవరికి పనికిరాదు. ఏం మోస్తున్నావు? పైసా ఉపయోగం లేని అట్లా ఆ పైసా ఉపయోగం ఉందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది మనకి. ఏమైనా వస్తుందా పోతుందా? ఇప్పుడు ఏంది ప్రతిసారి ఇప్పుడు మనం కొట్టుకోవడం సినిమా గురించి ప్రొఫెషనల్ అపచారం తప్పు. నువ్వు రామరామ చంపలేదు. నేనేమంటున్నా, ఏం పాయింట్ మాట్లాడుతున్నా మనం? అదే అక్కడే పోయింది. నువ్వే చెప్తుండే కాస్టింగ్ గురించి చెప్తుండే నేను బాగా చేస్తాను. ఓవరాల్ గా నాకైతే కెమిస్ట్రీ ఏంటంటే రాహుల్ రామకృష్ణ ఎక్కువ లోడ్ తీసుకున్నాడు. హీ వాజ్ కాంట్రిబ్యూటింగ్ మోర్ అనిపించింది. ఆమె మంచిగా చేయలేదని కాదు, నువ్వు మళ్ళీ దీన్ని అందులో సమాసాలు వెతకవు. ఇప్పుడు బేసికలీ నాకేమనిపించింది అంటే ఆ పిల్ల కొంచెం ఆఫ్ ఉండే. ఆమెకున్న 2-3 ఇంపార్టెంట్ సీన్స్ లో ఆ పర్ఫార్మెన్స్ నాకు అప్ టు ద మార్క్ అనిపించలేదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలని నేనేం అనట్లేదు. నాకు ఎట్లా అనిపించింది, నీకు అట్లా అనిపించింది, మన ఆడియన్స్ వాళ్ళు డిసైడ్ ఇష్టం వచ్చింది అనిపించింది. అంతే, వాళ్ళకి రామాయణం అంతే. ఓకే సరే, మన ఇద్దరం ఒప్పందానికి వచ్చినాం నేను బెస్ట్ అని. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. నాకు ఒక పాట నచ్చింది సర్ప్రైజింగ్లీ. వాళ్ళు అది తాగుతారు చూడు 10 రోజులు, ఆ పాట బాగుండే. ఇట్ వాజ్ యాక్చువల్లీ ప్రిటీ గుడ్. ఓవరాల్ లిరిక్స్ యాక్చువల్లీ నాకు మ్యూజిక్ అండ్ నేను బీజిఎం కూడా కలుపుతాది. మ్యూజిక్ అండ్ బీజిఎం బాగుంటాయి సినిమా. అవును, అదే మనకి ఏం తిట్టాలి ఇట్లా వేస్తే మనలాంటి పాడ్కాస్ట్ ప్రొఫెషనల్ పాడ్కాస్టర్స్ది అసలు కెరీర్ ఏమైపోవాలి నాకు అర్థం కాదు. అదే కదా, మంచిదే, వేరే పనులు చూసుకుందాం అప్పుడు దాని తర్వాత. ఓకే, అట్లా వచ్చావు. ఇంకా చాలా కాలం ఉంది దానికి. ఇక పోలీసు వాళ్ళ మీద తీస్తూనే ఉంటారు. ఇంకా ఉన్నాయేమో. మస్తు. ఇంకా చెప్పు, నువ్వే చెప్పు ఇంకేంటి విశేషాలు. ఇంకేముంది, ఆ బామ్మ క్యారెక్టర్ మస్తు ఉండే. హైలైట్ కామెడీ. ఆమె క్యారెక్టర్ ఎప్పటికెళ్ళో మస్తుండే. నా ఫేవరెట్ అయితే ఇట్లా సేమ్ అదే మ్యూజికల్ గా ఏడుస్తుంది చూడు, ఏచి ఆపు అనగానే ఇట్లా ముక్కు తుడుచుకొని సడన్ గా ఆపేస్తాయి. అసలు అది టిపికల్. కానీ ఆ బామ్మకి ఇంకా నేహా శెట్టికి ఏంటి తెలుసా కామన్? నేహా శెట్టి, నేహా రెడ్డి. ఎవరు వీళ్ళు? డీజే టిల్లి హీరోయిన్. ఓకే అట్లా చెప్పు. డీజే టిల్లి హీరోయిన్ కి ఆ బామ్మకి ఏంటి తెలుసా కామన్? వాళ్ళ కంటిన్యూటీ. డీజే టిల్లు హీరోయిన్ కూడా ప్రతి సినిమాలో హీరోయిన్ ని ఉల్లు కొట్టడం, అంతే, అది ఉల్లు అవ్వడం. దట్ వాస్ అ కంటిన్యూటీ. క్యారెక్టర్ అసలు క్యారెక్టర్ లో అమేజింగ్ కంటిన్యూటీ మెయింటైన్ చేస్తుంది ఆమె. ఎందుకంటే గల్లీ రౌడీస్ లో చేసింది అదే పని, డీజే టిల్లులో అదే పని చేసింది. అండ్ వచ్చి రాబోయే మూవీస్ లో కూడా నాకు చూస్తుంటే ఇట్లా పోస్టర్ చూస్తుంటే అదే పని చేస్తా అనిపిస్తుంది. అంతే, ఆమె కూడా ఒక సెపరేట్ సినిమాటిక్ కాన్స్టెంట్ ఉంటది, దునియా మారుతుంటది. అంతే. ఈ బామ్మ కూడా ఫస్ట్ మూవీకి వెళ్ళి చూస్తున్నాను. లాస్ట్ ఎందులో చూసినాం ఏమని, బల్గం కాదు, ఏదో మూవీలో చూసినాం మనం. ఇది చాలా వాటిలో వస్తుంది. అదే ఆమె ఎప్పుడు ఇంతే తెలుసా, వస్తుంది, ఏడుస్తుంది, ఫుల్ తిడుతుంది, అందరూ గట్టిగా తిడుతుంది, ఎందుకా నువ్వు అదే పొరగా అని తిడుతుంది. అవును, దట్స్ కంటిన్యూటీ. దట్స్ అనదర్ అన్బిలీవబుల్ కంటిన్యూటీ. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటో ఈమె చెప్తుంది. మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరి మీద ఉన్న ఖున్నస్ అంతా సంకలో ఇట్లా బ్రహ్మాస్త్రాలా పెట్టుకొని తిరుగుతారు. బామ్మ మాత్రం నో, దొరకగానే వదలడం. ఆ ఏజ్ వచ్చాక ఇంకా పెట్టుకోవడం. అదే దే నో ద సీక్రెట్ ఆఫ్ అంతే లైఫ్. టైం అయిపోయింది, ఇంకా పెట్టుకుంటే ఏమొస్తుంది, ఇంకా ఎట్లా స్ట్రెస్ ఫ్రీ ఉండాలని వాళ్ళకి తెలుస్తుంది. అబ్సల్యూట్లీ. ఓకే, ఇక ఎవ్వరు లేరు కాబట్టి, అంటే ఇంకేం నెగటివ్స్ లేవు కాబట్టి కొంతసేపు క్యారెక్టర్స్ పైన వెళ్దాం. ఓకే, చాలా మందికి అబ్జర్వ్ చేయరు కానీ
నాకు మోస్ట్ నచ్చిన క్యారెక్టర్ తెలుసా, అంటే ఫ్రమ్ యాక్టింగ్ పరంగా చూస్తే ఆ నరేష్ వైఫ్ అచ్చా. ఎంత సటిల్ చేసింది. నువ్వు ఆమెకు డైలాగ్ లేనప్పుడు ఆమెను చూడు, ఒక సీన్ లో ఉన్నప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్స్ వర్ బ్రిలియంట్. అంటే అంత రిజిస్టర్ చేస్తున్నట్టు అండ్ ఆమె ఓన్ వర్జన్ రాసుకుంటున్నట్టు. ఆమెకు సడన్ గా మంచి పని వెళ్తుంది కదా పోలీస్ స్టేషన్ బయట, అవును, అక్కడ నువ్వు చూడు ఆమె ఎంతసేపు అదే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే యూ లుక్ ఎట్ హర్, ఆమెను చూడంగానే నీకు అనిపిస్తుంది ఈమె ఇంకా ఆ స్టోరీ వదలలేదు, రైట్ రైట్, ఆమెకి మంచి పైన పట్టుకుంది అని. అవును. అండ్ ఒక దగ్గర ఏడుస్తుంది చూడు, ఎంత మంచోడు అది ఇది అందరికి హెల్ప్ చేసిండు, ఎందుకు ఇట్లా అవుతుంది ఆయనకి అని. అక్కడ కూడా ఎంత మంచిగా చేసిందంటే ఆ పంచాయతీ దగ్గర కాదు, ఇంట్లో ఇట్లా మంచోడు ఇట్లా రాత్రి ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది, ఎందుకు ఇట్లా అవుతుంది అది ఇది అని. అక్కడ కూడా పెయిన్ ఒకటి ఉంది కదా, మంచోళ్ళకి అంత చెడ్డు జరుగుతుంది ఏంటి అన్నట్టు ఆ పెయిన్ ని మంచిగా పోర్ట్రే చేసింది ఆమె. రైట్, యా, ఆమె బాగా చేసింది. నాకు ముగ్గురు స్టాండ్ అవుట్ అయ్యారు. బామ్మర్ది అంజిమామ ఏమా బావ అడిగితేనే గుండె కోసిస్తాను, గుండె అంటే మస్త్ అంటాడు ఆయన. ఇంకా పోలీస్ ఇన్స్పెక్టర్ ఐ వాంటెడ్ హిమ్ టు కీప్ కమింగ్. ఎగ్జాక్ట్లీ, నాకైతే అరే తక్కువ ఆడేది అనిపించింది. కొంతమందికి అది ఉంటుంది, అవును, ఇంకా ఇంకా రావాలి చూడాలనిపిస్తుంది. అండ్ వీడు పోలీసు వాడు ఎప్పటి నుంచి చేస్తుండే సార్, ఇద్దరు పోలీస్ అనే చేస్తాడు, గుండా అనే చేస్తాడు. ఈ నగరానికి ఏమైంది నుంచి, అవునవును, ఈ నగరానికి ఏమైంది నుంచి పోలీసు వాడు చేస్తున్నాడు. అందులో పోలీసు వాడే, తర్వాత ఇంకా డీజే టిల్లులో పోలీసు వాడు, తర్వాత డీజే టిల్లులో కాదు మన జాతిరత్నాల్లో పోలీసు వాడు. హీ హెస్ డన్ దిస్ అ లాట్ అండ్ ప్రతిసారి హీ లుక్స్ లైక్ ఎ డిఫరెంట్ పోలీస్ గే. అది నాకు నచ్చుతుంది. క్యారెక్టర్ పేరేందో కానీ పాపం మర్చిపోయినాం. ఇంకెవరు ఉండే, బామ్మర్ది, పోలీసోడు, ఇంకా బామ్మ, అది అంతే. వాడు కూడా మంచిగా చేసిండు. పుల్లలోడు మస్తు చేసిండు వాడు. పుల్లలోడు నాకు బెస్ట్ నచ్చింది ఎక్కడ, స్కైలాబ్ లో నాకు బెస్ట్ నచ్చాడు. ఈ మూవీ గురించి చెప్పి నేను చెప్తున్నా, నువ్వు ఇంతదాకా ఏం బీకినావు? నేహా శెట్టి, నేహా రెడ్డి, నేహా కుమార్, నేహా, నేను పేర్లు తీసి సరే సరే ఇప్పుడు అయిపోయింది. నాకు ఆ స్కిల్ ఉంది కాబట్టి నేను చేస్తా. ఫస్ట్ ఈ మూవీలో చెప్పి తర్వాత వేరేపు చెప్పు. ఆ పుల్లలు పెట్టేటోడు ఎక్కువ లేకుండే ఫస్ట్ ఆల్, ఇందులో జస్ట్ 2 సీన్స్ ఉండే మహా అంటే, కానీ బాగా చేస్తాడు. స్కైలాబ్ లో ఏముంది, స్కైలాబ్ లో బర్రెనెక్కిస్తా అంటుంటాడు. పక్కన ఒక పొట్టో ఉంటాడు, మామ బర్రే అంటాడు. చూస్తే గుర్తొస్తుంది. యా, సో యా, కలర్ స్కీమ్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్ సెటప్ ఓకే, ఆంబియన్స్ అస్థెటిక్స్ ఓకే, యా, కెమెరా వర్క్ గుడ్. నాకు జస్ట్ అదే సెకండ్ హాఫ్ లో అరే పోయింది అనుకున్నా గానీ వీళ్ళు కలుసుకున్నప్పుడు ఆ కామెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసరికి ఓకే, ఆ సెల్ఫ్ అవేర్నెస్ అయితే ఉంది. సో ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టుగెదర్ నీట్లీ. ఇట్స్ నైస్, బాగుంది, ఒక డీసెంట్ మూవీ. కానీ అంటే తప్పకుండా చూడొచ్చు, కానీ ఐ ఆల్సో హ్యావ్ ఎ ఫీలింగ్ ఇది ఎట్లా అంటే ఇట్ కెన్ బి వాచ్డ్ వన్ టైం, అంత మళ్ళీ రీవాచ్ వాల్యూ అంత లేదు. ఒకసారి చూస్తే ఓకే సింపుల్ ఉంది, బాగుంది అని చెప్పి నాకు అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే అంటే నాట్ లైక్ ద మూవీ ఇస్ బ్యాడ్ అని కాదు, కానీ రీవాచబిలిటీ ఉండాల్సి ఉంది. అది కష్టం, అది చాలా అన్ఫేర్ క్రిటిసిజం అవుతుంది. ఎందుకంటే సినిమా తీసి అది ఒకసారి నచ్చడమే పెద్ద గొప్ప విషయం ఈ మధ్య కాలంలో. ఇంకా రీవాచబిలిటీ ప్లాన్ చేయలేవు నువ్వు. బై ద వే, రీవాచబిలిటీకి నువ్వు ఎంత కొట్టుకున్నా అది ప్లాన్ చేయలేవు, అది అయిపోతుంది అట్లా. అయితే ఇంకా రాలేదు, అది కష్టం. అది నాకు ఒక్క పెద్ద క్వశ్చన్, నేను మర్చిపోయినా, మంచి టాపిక్, బికాస్ నేను ఆలోచిస్తుండే ఏం మాట్లాడొచ్చు అని. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, పెద్ద ఇప్పుడు బస్తీ మీద సవాల్ అడుగుతా. నువ్వు నరేష్ బదులు ఇంకెవరినైనా ఇమాజిన్ చేసుకున్నావా? ఫస్ట్ అదే చేసుకున్నా, ఎందుకంటే యాక్సెంట్ ఫిట్ కావట్లేదు. అదే, యా, థ్యాంక్ యూ. వై, ఎందుకు అవసరమే ఉండే ఒక వీక్ లింక్ ఎందుకు యాక్సెంట్ లో? ఐ మీన్ హీస్ అ గుడ్ యాక్టర్, ఎస్ వి ఆల్ అగ్రీ. కానీ కాస్టింగ్ లో నీకు అందరు తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నారు న్యాచురల్ గా, అంటే ఒక్క మనిషి ఎందుకు అన్యాచురల్ గా ఉంటుంది? అండ్ హీస్ ద పేట్రియార్క్ ఆ ఫ్యామిలీ, స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంది, డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు వై? ఇంకోటి ఏంటంటే కొంచెం బిలీవబుల్ లేకుండే, అది ఒక ఫిక్షనల్ వరల్డ్ అని ఎట్లా తెలుస్తుండే. నరేష్ ఇంకా ఆ హీరోయిన్, అందుకనే ఆ హీరోయిన్ కొంచెం ఆఫ్ ఉండే నాకు. ఆ హీరోయిన్ వాజ్ కొంచెం టూ క్లీన్, ప్రిటీ కాదు, ఉంటారు అట్లా టూ క్లీన్ ఏమో ఉండొచ్చు, అది ఓకే. కానీ నాకు మాత్రం ఇంకొంచెం ఆ వరల్డ్ ని పాలిష్ చేసి ఉండొచ్చు, అర్థమవుతుందా? లైక్ అదొక్కటి కొంచెం అట్లా ఒక మార్కలాగా ఉంది. సో అంతే. కానీ నరేష్ నువ్వు చెప్పినట్టు హీస్ యాక్సెంట్ వాస్ నాట్ కమింగ్ అట్ ఎ లాట్, న్యాచురల్లీ అట్ ఆల్. చాలా తేడా తెలుస్తుంది.
ప్రాబబ్లీ నేను డీజేటీలు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ పెడుతుండే. ఓ ఆఫ్ కోర్స్ హీ వుడ్ హావ్ కిల్డ్ ఇట్ అనిపించింది. గ్లవ్ లాగా ఫిట్ అయ్యేటోడు. హీ వుడ్ హావ్ కిల్డ్ ఇట్. వాడు ఉండడం కూడా పేట్రియార్క్ లాగా ఉంటాడు, మంచిగా గట్టి. హీస్ రన్నింగ్ ఎ టైట్ షిప్ అన్నట్టు. అండ్ ఆ వైఫ్ కి వీడికి మ్యాచ్ అయ్యేది, పర్ఫెక్ట్ గా ఉండేది. సో ఓవరాల్ గా మంచిగా ఉండేది. అండ్ నాకు ఇంకోటి ఉట్టి లాంగ్వేజెసే కాదు, నరేష్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి ఈయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. అవును, ఎందుకంటే ఆ తెలంగాణ మాటలోనే బయట నుంచి చూస్తే అది కసూరు కొట్టినట్టు, ఇట్లా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు మాట్లాడుతున్నట్టు ఉంటది. రైట్. కానీ నరేష్ పర్ఫార్మెన్స్ లో అది రావట్లేదు బయటికి. అవును అవును, కొంచెం ఇంకా పాలిష్ గా, కొంచెం ఇంకా డీసెంట్ గా, క్లాసీగా ఉన్నాడు. అవును. కానీ ఇక్కడ అట్లా మాట్లాడరు. ఇక్కడ గట్టి మాట్లాడతారు కానీ మనసు వెన్న. అండ్ కరెక్ట్, బాగా చెప్పావు. కానీ నా ఇంకోటి ఏం చేస్తా, నరేష్ తాగపోజు క్యారెక్టర్ చేయలేడు అనిపిస్తుంది. ఎందుకో నాకు తెలియదు. కానీ అందులో బాగా మెచ్చుకున్నాం కదా, చాలా బాగా చేశాడు, చింపేశాడు ఆ సినిమాలో. దసరాలో కాదు టక్ జగదీష్. ఎందుకంటే టక్ జగదీష్ లో మిగతాది టక్ జగదీష్ లో అయితే మస్త్ చేశాడు నిజంగా తాగుపోతులా. యా, కానీ ఏమో మరి మేబీ తెలంగాణ తాగుపోతు అట్లా ఉన్నారేమో నాకు. అంటే ఇందులో అంత తాగుడు లేకుండే, లేకుండే మాట్లాడుతున్నావు. అందులో లాగా కాదు, అందులో అయితే ఇంకా ఆల్కహాలిక్, అది ఒక్కటే ఆల్కహాలిక్. ఇందులో అయితే బిజినెస్ మ్యాన్, టెంట్ హౌస్ నడుపుతున్నాడు, అదే ఫ్యామిలీ మ్యాన్, పేట్రియార్క్, మామూలుగా ఎట్లా తాగుతారో అట్లా తాగేటోడు అంతే. కానీ అదే కదా, అది సెట్ కాలేదు సరిగ్గా. యా, ఆ కాస్టింగ్ సెట్ కాలేదు. యా, అది ఒప్పుకుంటా. అండ్ ఆల్సో ఇదేంటి, వాట్ ఈస్ డామినేషన్, ఏమైనా ఉన్నదా, లా ఉన్నదా? ఇప్పుడు యుఎస్ హాలీవుడ్ లో స్టార్ట్ అయింది, 30% మినిమం 30% డైవర్సిటీ మెయింటైన్ చేయాలి, 10% బ్లాక్ లను హైర్ చేయాలి, ఇంకా 10% డైవర్సిటీ, 2% ఇన్క్లూజన్, ఎల్జిబిటిక్యూ నుంచి రావాలి అని. అట్లా మన దగ్గర కూడా ఏమో స్టార్ట్ అయిందా? నాకు తెలియదు ఎందుకు. ఏమో 10% మినిమం ఏపీ నుంచి రావాలి, 5% గ్లోబల్ పాపులేషన్ ని సపోర్ట్ చేయాలి, అట్లా డేట్స్ లేకుండానేమో ఆ టిల్లు ఫాదర్. యా, బట్ యా యాక్చువల్లీ చాలా బిజీ అయిపోయిందంట. కానీ ఆయన నరేష్ కూడా ఫుల్ బిజీ ఉంటాడు. యా, ఎట్లా ఉంటుందో. యా, అదొక మేజర్ క్వశ్చన్ ఉండే, సేయింగ్ దట్ నరేష్ బదులు ఎవరిని ఇమాజిన్ చేసుకుంటూ. నాకైతే ఆయన వచ్చిండు. సెకండ్ ప్రాబబ్లీ తెలంగాణ లాంగ్వేజ్ రావాలంటే యాజ్ ఎ సెకండ్ చాయిస్ నేను తనిఖీలబర్ని ఆలోచించా. తనకలబర్ని కూడా మస్తు చేసి ఉండేటోడు కదా. అండ్ హీజ్ అ టవరింగ్ ఫిగర్ కదా. అది మంచిగా కూడా అంత, అది జెంటల్ జాయింట్ లాగా ఒక పేట్రియార్క్ని పెట్టి దెన్ యూ డూ ఆల్ దిస్ అంటే ఓ లేవే మనకి. ఆయన అదొక డిఫరెంట్ వే ఆఫ్ ఇనౌన్సియేషన్ ఉంటుంది. సో అది కూడా ఆయన కూడా మస్తు సెట్ అయ్యేటోడు. మరి వీళ్ళు ఇయ్యలేదో అప్రోచ్ అయినో ఏమో తెలియదు కానీ. బట్ కొంతమంది గురించి మాట్లాడితే అది వాళ్ళు ఎక్కడైనా సెట్ అవ్వచ్చు, ఎందుకంటే యాక్టింగ్ క్యాలిబర్ అనేది వేరే లెవెల్లో. సో దాని వల్ల ఎక్కడైనా సెట్ అవుతారు నాకు తెలుసు. ఒకవేళ ఓన్లీ యూనో వాళ్ళ న్యాచురల్ యాక్సెంట్ కాకపోయినా చేసేస్తారు అట్లా. అదే అదే ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఆ లాంగ్వేజ్ కొంచెం, బికాస్ ఇదంతా ఆ లాంగ్వేజ్ పైన డిపెండ్ అయి ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కాన్వర్సేషన్. అందుకని ఇంకొంచెం వాట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ అని. మంచిగా లేదని కాదు నరేష్ బాగానే చేశాడు. యా, బట్ ఇట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ ఆయన ఉంటే. ఆయన పేరు మనం పేర్లు నేర్చుకోవాలి. ఏమో పేర్లు నేర్చుకుంటే ఏమో మరి అది కూడా రిస్క్ అనిపిస్తుంది. పేరు లేకుండా పని గురించి మాట్లాడితే ఇంకా బెటర్. అది కరెక్ట్. కానీ వాడు నెదర్లాండ్స్ నుంచి, మన నెదర్లాండ్స్ హెడ్ క్వార్టర్ ఉన్నాడు కదా, వాడు చెప్తాడు పేరు. వాడు రాసి పెట్టి చెప్తే బాగుంటుంది. అంతే. ఇంకా చెప్పు. ఐఎమ్ డన్. ఏం లేదు మరి, ఇది కూడా ఒక పెద్ద పంచాయతీ. మనం ఫస్ట్ స్టార్టింగ్ లో అనుకున్నాం చూడు, అదే వచ్చింది. మంచి మూవీలను రివ్యూ చేయడం కష్టం అసలు. అంటే మంచి మూవీలని కూడా చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు బలగంని మనం చాలా డీటెయిల్ గా యూనో చాలా డెప్త్ లోకి వెళ్ళి మాట్లాడాము, ఎందుకంటే కాకెళ్ళి ఉన్నాయి కాబట్టి, అందులో ఉండే కాబట్టి అంతా. ఇందులో అంతా కూడా లేకుండే, చాలా క్యాజువల్ గా ఒక గుడ్ టైం పాస్ మూవీ. ఎంత కామెడీ ఉండాలో అంత పెట్టారు, హ్యూమరస్ ఉన్నది, ఒక మోర్ దెన్ డీసెంట్ జాబ్ చేశారు. అండ్ అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఇట్ వాస్ టూ గుడ్ టు కంప్లైంట్. ఏం లేకుండా అక్కడ. అండ్ మరి నాకైతే కనపడలేదు, కానీ మరి లేయర్డ్ డెప్త్, ఒక డబుల్ మీనింగ్ అట్లా ఏం లేకుండా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసారు, అయిపోయింది. అవును. కానీ యాక్టింగ్ నువ్వు అంటూ ఉంటే కొన్ని సీన్లు మంచిగా అనిపించినాయి. వాళ్ళు పట్టుకుంటారు కదా చూడు వీళ్ళిద్దరిని. అవును, బామ్మర్ది ఇంకా తమ్ముడు. అవును, వాళ్ళ ఎక్స్ప్రెషన్ మస్తు ఇచ్చిండు అక్కడ. ఐ ఫీల్ ఆ తమ్ముడు ఎక్కడైనా మళ్ళీ ముందర దాంట్లో ఎక్కడైనా వచ్చిందా? వచ్చి చేసిన నోటబుల్ గా ఏం లేకుండా నాకు గుర్తు రావట్లేదు. మస్తు చేసిన అనిపించింది నాకు తమ్ముడు. వాడు ఊరికనే వాడు ఎటంటే అటు ఫ్లిప్ అవుతుంటాడు, మంచిగా చేసిండు అది.
ఆ ఒక్క సీన్ లో కొంచెం టెన్షన్ బాగానే వాళ్ళు మెయింటైన్ చేసిండు. ఒక్కటే నాకు కొంచెం డిస్కౌంట్లో సరే లైట్ తీసుకోవచ్చులే అనిపించింది. కానీ అంత ఊర్లలో వీళ్ళు రోజు రాహుల్ రామకృష్ణ ఇంకా ఈ అమ్మాయి రోజు తిరుగుతున్నారు బండి మీద, ఇటు అటు తిరిగి చూడకుండా ఎవడు ఉండడు. పాసిబుల్ అది. కానీ ఓకే, ఈ సినిమా కోసం అట్లా. యాక్చువల్లీ సర్ప్రైజింగ్ రాహుల్ రామకృష్ణ చాలా అండర్ కరెంట్ ఉండే ఈ మూవీలో. అంత నోటీస్ చేయవు నువ్వు రాహుల్ రామకృష్ణని. జనరలీ రాహుల్ రామకృష్ణ ఏదైనా సీన్ లో ఉన్నాడంటే నువ్వు నోటీస్ చేయకుండా చూడలేవు ఆ సీన్. కానీ ఈ మూవీలో అంజిమామ హీ స్టోల్ ద లైమ్ లైట్ అనిపించింది. అంటే ఉన్నారు ఇంకా బామ్మ ఉండే రకరకాలు ఉండే స్క్రీన్ స్పేస్, ఇన్స్పెక్టర్ ఉండే. ఇన్స్పెక్టర్ సీన్ లో అయితే అసలు దులిపేసిండు మొత్తం. వాడు గోడు దూకుతాడు, ఎందుకు దూకుతాడు ఆయనకే తెలియదు. బాగా ఫిజికల్ కామెడీ. ఓవరాల్ జస్ట్ వన్ టైమ్ వాచ్, ఎంజాయబుల్ మూవీ. అంటే నువ్వు చూసిన ఒక 5 years అయితే అదే ఈ మూవీ గుర్తుందా అంటే అట్లా స్టాండ్ అవుట్ జోక్స్ కూడా ఏం లేకుండే. రైట్, అదొకటే నాకు సిచ్యువేషనల్ హ్యూమర్ క్యారెక్టర్స్ మధ్యలో. ఈ అమ్మాయి రోజు అమ్మ నేను కాలేజ్కి వెళ్తున్నా, నాన్న నేను కాలేజ్కి వెళ్తున్నా, అది కూడా రిపీటెడ్ గా వాడారు చూడు, అది కూడా బాగా చేస్తారు. అట్లా ఆ వరల్డ్ లో ఆ సిచ్యువేషన్ లో బట్టి ఆ హ్యూమర్ ని మెయింటైన్ చేసుకుంటారు. బట్ ఇట్స్ అందుకనే నేను బచ్చా కామెడీ కొన్నిసార్లు ఇట్స్ ఇంపార్టెంట్ అంట. ఇది బచ్చా కామెడీ ఇది కాదు, బట్ ఎందుకు బచ్చా కామెడీ ఇంపార్టెంట్ అంటే ఐ ఫీల్ అది ఫస్ట్ చేయడం కష్టం, రాయడం ఇంకా కష్టం. తర్వాత దాని ఇంటెంట్ బచ్చా కామెడీ అని ఉండడం ఉంచి ఆ కామెడీని కన్వే చేయడం ఇంకా ఇస్ ద మోస్ట్ అల్టిమేట్లీ డిఫికల్ట్. అది ఆ చిల్లర్ పని కొంచెం కష్టం అవుతుంది. అక్షయ్ కుమార్ మధ్యలో చేశాడు. ఇప్పుడు నువ్వు అక్షయ్ కుమార్ దగ్గర పోతున్నావు. ఎందుకంటే చెప్పదో కొట్టాలి ఇప్పుడు నేను. నీ చెప్తే ఇండస్ట్రీ బయట ఆడాడు పోయి మాట్లాడుతున్నావు. ఎందుకంటే కొడితే అక్కడ పోయి పడుతుంది బాల్, అర్థమవుతుందా? నేను ఇట్లా నీలాగా ఏమైనా టిక్కు అనుకో. ఇప్పుడు అక్షయ్ కుమార్ ఎందుకు గుర్తుకొచ్చాడు? ఇంకోటి ఎందుకంటే ఫస్ట్ ఈ ఎపిసోడ్ లో ఏం లేదు, నాకు అందుకే నాకు బాధ అనిపిస్తుంది. బట్ అక్షయ్ కుమార్ ఎందుకు గుర్తొచ్చాడంటే సంబడి ఇర్ఫాన్ ఖాన్ అనుకుంటా, హీ టోల్డ్ అక్షయ్ కుమార్ ఎంతైతే ఓవర్ ద టాప్ కామెడీ చేస్తాడో యు ఆర్ ఫోర్స్ టు లాఫ్. వండర్ఫుల్ బ్రో. మమ్మూటి ఏం చెప్పాడు తెలుసా మోహన్ లాల్ గురించి? కొడతా పట్టుకొని. అట్లా అన్నాడా? అయ్యో, మస్తు అయిపోయిందంటే కట్టి పడేద్దాం అంతే, టైం కూడా సేవ్ అవుతుంది. వేస్ట్ ఎందుకు చేయడం టైం? ఎందుకంటే మన ఆడియన్స్ ని మన ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అంటే మినిమం 20 minute వీడియో మినిమం ఉంటది అక్కడ. ఇక్కడ మనం 45 మీద నడుస్తున్నామా? అయితే ఇంతటితో మన పాజిటివ్స్ అయిపోయినాయి, మన పాజిటివ్స్ నెగిటివ్స్ అంతా అయిపోయినాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నీకైనా గుణపాఠాలు ఉన్నాయా బోకస్? ఏం లేవు. అవునా? అయ్యో, నాకు ఒక్కటి ఉండే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో బోకస్, ఈ మూవీ చూసినప్పుడు నాకు పెద్ద గుణపాఠం ఏంటంటే, మధ్యాహ్నము ఈ మూవీ చూస్తున్నప్పుడు సమ్మర్ అయినా వింటర్ అయినా రెయినీ అయినా, అసలు 3 సీన్లు ఉంటాయి కదా, రెయినీ అయినా వర్షాకాలం అయినా ఫ్యాన్ వేసుకొని చూడాలి. ఓకే, లేకపోతే ఇట్లా వీపంతా చెమట బంక అయిపోతుంది. అది నా గుణపాఠం. నువ్వు తర్వాత నాకు గుర్తుకొచ్చింది అది చెప్పుకోనా? ఓకే, చెప్పు. నాకు నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే బ్రో, ఈ సినిమాలో ఇంట్లో ఎప్పుడైనా ఊరుకూరికే సర్దకండి. ఎస్పెషల్లీ అమ్మమ్మలు నాన్నమ్మలు ఎస్పెషల్లీ అస్సలు ఆగకుండా సర్దుతూనే ఉంటారు. ఇట్లా చేస్తే ఒక్కటి కూడా దొరకకుండా పోతాయి. దానికంటే బెటర్ ఏంటంటే ఈ షెల్ఫ్ ఒకటి, ఇందులో ఈ టైప్ ఆఫ్ వస్తువులే పోతాయి అని అందరు డిసైడ్ చేసుకొని ఇంకా ఆ షెల్ఫ్ లో పడేస్తుండండి అంతే. ఆ షెల్ఫ్ లో ఇష్టం వచ్చినట్టు పడండి, కళ్ళు మూసుకొని పడండి ఆ షెల్ఫ్ లో. తర్వాత అరే మనకి పేపర్ దొరకట్లేదు అంటే తెలుస్తుంది, ఓకే అదొక్కటే స్పాట్ ఉంది ఇంట్లో, అందులో దొరకకపోతే ఇంకా ఇంట్లో లేనట్టే. అంత క్లారిటీ ఉండాలి. ఇట్లా కాదు 3 రోజులకి 2 రోజులకి సర్దుతూ ఉంటే ఇంకా ఎవరికి దొరకకుండా పోతుంది. ఇది చాలా ప్రాక్టికల్ గుణపాఠం, ఇది అందరూ ఫాలో అయిపోండి. ఎస్, మీ ఇంట్లో గుడ్లు లేదంటే పక్కింటి వాళ్ళు గుడ్లో పెట్టండి. ఫర్ షూర్. ఓకే, ఇంకేమైనా గుర్తొచ్చినా గుణపాఠం? ఓకే అండి, ఇప్పుడు త్వరగా మనం రేటింగ్కి వచ్చేద్దాం. ఎందులో ఇద్దాం రేటింగ్? దావత్లలో పార్టీ దావత్లో రేటింగ్ ఇస్తున్నాము. మాకు దావత్ నిజంగా ఇచ్చే గతి లేక ఇప్పుడు ఇట్లా ఇస్తున్నాం దావత్లో మేము. బోగస్ ఇంటింటి రామాయణం ఆహాలో ఉంది, చూసుకోవచ్చు.
దీనికి నువ్వు ఎన్ని దావత్లు ఇస్తావు? బ్రో 10 దావత్లలో 7. 7? ఎస్. ఓ గాడ్, ఎందుకు తీసావు 3? అంతా ఏం లేవు చెప్పుకోనికి అంటే 3 ఎందుకు తీసినావు మరి? వెరీ గుడ్ క్వశ్చన్ బ్రో. నీ బతుకులో ఫస్ట్ మొదటిసారి నువ్వు నా క్వశ్చన్ చిల్లర బతుకల నువ్వు నా క్వశ్చన్ చేయకు. 3 ఎందుకు తీసాను సిగరెట్ తాగేటోడు. 3 ఎందుకు తీసానంటే రీవాచబిలిటీ లేకుండా, అవును, అదొకటి. గుడ్ పాయింట్. ఈ సినిమా ఎక్కువ గుర్తుండదు, చూసినప్పుడు ఎంజాయ్ చేస్తావు కానీ ఫ్రెండ్ కి రికమెండ్ చేసేటప్పుడు కూడా మర్చిపోతావు నువ్వు. అరే ఏదో ఉండేనే అనుకుంటాను. అది అట్లాంటి సినిమా ఇది, కానీ మంచి సినిమానే. ఓకే, ఇది మన చరిత్రలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ రివ్యూస్ ఇవి. ఇంకా ఎందుకు పోతాయి అంటే ఆ లూప్ లో పేసింగ్ లో కొంచెం పోయింది అని చెప్పాను కదా, దానికి కొంత పోతుంది. ఇంకా దేనికి పోతుంది అంటే మరీ మైండ్ బ్లోయింగ్ మెకనాస్ గోల్డ్ అట్లా టైప్ ఏం లేకుండా, కాబట్టి అవన్నీ కలుపుకొని మనం చూస్తే 3 తీస్తున్నాం అనమాట. ఓకే, బట్ స్టిల్ 7 ఇస్ అ గుడ్ రేటింగ్. ఎందుకంటే హ్యూమరస్ ఫ్యామిలీ డ్రామాలో మూవీ లేదు కాబట్టి. ఆ ఫ్యామిలీలో 7 మందో ఎంత ఉన్నారేమో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు. అది నేను 8 ఇస్తున్నా బోగస్. నేను 2 పాయింట్స్కే తీస్తున్నా. నేను రీవాచబిలిటీ లేకపోవడం అంటే దాంట్లోనే నాకు తెలిసి నువ్వు ఏదో 2 సపరేట్ పాయింట్స్ చెప్పావు, కానీ రీవాచబిలిటీ లేదు కాబట్టి దట్ మీన్స్ నువ్వు ఎక్కువ గుర్తుపెట్టుకో. అంటే ఏదట్లా స్ట్రైకింగ్ ఏం లేదు కాబట్టి. దోస్కి చెప్పేటప్పుడు మర్చిపోతాం. అంటే అది కూడా యూట్యూబ్ లో కామెడీ క్లిప్ కట్ చేయడం కూడా ఏం లేదు అందులో. అది అంటే వియర్డెస్ట్ ఇది. అంటే టెక్నికలీ చాలా కరెక్ట్ మూవీ. ఇట్ వాజ్ టెక్నికలీ సౌండ్, స్క్రిప్ట్ వాజ్ టైట్, యాక్టింగ్ వాజ్ పర్ఫెక్ట్, మ్యూజిక్ వాజ్ పర్ఫెక్ట్. కానీ ఏంటి అంటే అవును ఏం చెప్పాలి అంటే అరే మ్యూజిక్ చాలా బాగుందిరా అది ఇది అని చెప్తావు, కానీ ఈ సేహా కింద వాడి జోకులు చెప్పడానికి అట్లా ఏం లేదు. సో దానికి ఒక పాయింట్ ఇస్తున్నా. అండ్ సెకండ్ పాయింట్ ఎండింగ్ లో కూడా జోక్స్ లేవని కాదు, ఆర్ ఇట్స్ నాట్ ఫనీ అని కాదు, దే జస్ట్ ట్రాక్డ్ ఇట్ అనిపిస్తుంది కొంచెం. ఆ అడిషనల్ అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, జనరలీ మూవీ ఒక ఫాస్ట్ పేస్ లో వెళ్తుంది అనుకో, సడన్ గా కొంచెం ట్రాక్ వచ్చినా కానీ చాలా సేపు అన్నట్టు ఉందన్నట్టు అనిపిస్తుంది. సో ఇందులో సేమ్ అయింది, నాకు అట్లా అయింది. నేను చూసినప్పుడే అట్లా అయింది. నేను 2 సార్లు చూసిన, 2వ సారి కూడా అట్లా అనిపించింది. సో దానికి ఒక పాయింట్ ఇస్తాను. నేను మాత్రం 8 దావత్లు ఇస్తా. నీకంటే ఒక ఎందుకంటే దిల్దార్ బోగస్, గుర్తుపెట్టుకో. నీ పేరు ఎట్లా గుర్తున్నది చెప్పుకోనీకే ఏదో నన్ను అడుగుతావు ఫస్ట్. నేను నా రేటింగ్ ఇవ్వగానే దానికి ఒక 6నో ఒక ఎక్కువనో ఇస్తావు. ఈ పాటికి అందరు అర్థం చేసుకున్నారు ఈ విషయం. అర్థం చేసుకునేది కాదు, పాత ఎపిసోడ్ విను ఫస్ట్, నేను చెప్తా రేటింగ్. మరి ఆల్టర్నేట్ అవుతుంది ఎట్లా. అదే మరి అట్లయితే మరి ఎందుకు నీ లాజిక్ ఎక్కడ ఫ్లా ఉంది చూసినావా? మన మూవీ ఎందుకు తీయట్లేదు అంటే నువ్వు లాజిక్ లేకుండా ఒక స్టోరీ రాస్తావు. ఎప్పుడైతే నేను మొదటిసారి చెప్పేది ఉండో దాని మీద నువ్వు ఈ క్యాల్కులేషన్, ఈ చెత్త క్యాల్కులేషన్ వేస్తావు. మాత్రం తెలుసు నెవర్. నేను నీ దగ్గరికి వెళ్ళి కాపీ కొట్టి నీకు అంత కత్తి దారిపోయి దిగిపోయింది అనుకో. అది ఆ అర్హత కూడా లేదు నీకు అసలు. నువ్వు చూపించినా ఎవడు కాపీ కొట్టి, నా దగ్గర కాపీ కొట్టాలన్నా ఆ మాత్రం ఉండాలి. అదే అంటున్నా, అదే అది కూడా లేదు నీ దగ్గర. కాపీ కొట్టడానికి ఆ మాత్రం ఉండాలి అక్కడ, ఏం కూడా లేదు నీ దగ్గర అంటున్నా నేను. ఇదో నేను నా జోక్ మంచిగా చేసాను, చాలా భ్రమలో నువ్వు ఇంకా కస్టడీలో నువ్వు అర్థమవుతుంది. ఓకే 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 ఓకే. సో అదండి మూవీ పేరు ఏంది? అదే అందుకనే ఒక మార్క్ తీసుకున్నా నేను. ఏంటి రామాయణం చర్చ. దానికి బోగస్ ఒక రేటింగ్ వేసిండు, నేను ఒకటి ఇచ్చిన. ఈ మూవీ మీరు ఆహారాలు చూసుకోవచ్చు. ఇంకా చెప్పుకోవడానికి అన్నట్టు గట్టిగా ఏం లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ఒకటి ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thigap, ఈమెయిల్ వచ్చేసి mindthegap@gmail.com. అది మాట సంగతి అంతే. సో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. గుండె కోసిస్తారా? గుండె కోసి